ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 877వ నామం 4 అక్షరాల నామం నిరాలంబ. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం నిరాలంబాయై నమః అని చెప్పుకోవాలి. నిరాలంబ అంటే ఆలంబనము లేనిది, అంటే ఆసరా లేనటువంటి తల్లి. అమ్మవారే అందరికీ ఆసరా. ఇక ఆవిడకి ఆసరా ఏమిటి? సహజంగా ఎవరైనా మనకేం కోరుకుంటామంటే మనకు రక్షణ ఉంటే బాగుండు అని కోరుకుంటూ ఉంటాం. నిరాలంబడలు అనాలి అంటే నాకెవరు ఆసరా అని అనిపించేది ఈ మానవ జాతికే కానీ ఇక మిగతా ఏ జాతికి కూడా ఆలంబన కావాలని, ఆసరా కావాలని అనుకోము. భగవంతుడే వాటికి అన్నీ చూసుకుంటాడు. మనం ఇన్సూరెన్సులు, గ్రాట్యుటీలు, పెన్షన్లు, జీతాలు, ఇలా మనం బతకడానికి ఒక ఆసరా వెతుక్కుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఇతర జాతులకు లేవు, మానవ జాతికి తప్ప. ఈ మనం కనుక ఆలోచిస్తే అసలు మనం ఎంత ఇంకొకళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నామా అని తెలుస్తుంది. అమ్మవారు అన్ని జీవరాశులకి ఆలంబనే, కానీ ఆవిడికి ఆలంబన లేదు. సృష్టిలో మనం అలంబలం అనుకునేటువంటి ప్రతి దానికి ఒక ఆలంబనం కనబడుతోంది. అన్నిటికీ అలంబనమైనటువంటి తల్లికి మాత్రం ఎటువంటిది లేదు. నిరాలంబోపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఉంది. శరీరం ఉండడం వల్లే నేను ఉన్నాను కనుక శరీరం నాకు ఆలంబనం అనేటువంటి భావన మనకుంటుంది. ఇది మొదటి దశలో ప్రతి వాడు అనుకుంటూ ఉంటాడు. ఇంకా పరిశీలిస్తూ పోతూ ఉంటే నేను అనేటువంటి ఆలంబన చైతన్యం, ఇదే ఆత్మ. ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మలోకి లయమైపోతాం. అంటే మనం అనే మనిషిని బ్రతకడానికి శరీరం ఒక ఆలంబనం అయితే దాంట్లో ఉన్నటువంటి చైతన్యానికి ఆలంబన ఆత్మ. ఎప్పుడైతే ఆత్మలో మనం చేరిపోతామో నిరాలంబ స్థితి లభించగానే బాహ్య భేదం అనేది వాళ్ళు బహిర్ముఖతత్వం పొందిపోతారు. కాబట్టి వాళ్ళకి అమ్మ మోక్షం ఇచ్చే అవకాశం వస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం నిరాలంబాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వరి.